హాయ్ అండి. హలో. ఈరోజు మా ఇంట్లో కోడిగుడ్డు పులుసు. కూరగాయలు ఏమి లేవండి, మామూలుగా ఉల్లిపాయలు పచ్చడిగలతో ఓన్లీ పులుసు చేశాను. చేసే విధానం బాగుంటే ఏదైనా బాగుంటుందండి. టమాటాలు కూడా లేవు ఇంట్లో. నేను ఉల్లిపాయలు పచ్చడిగలతోటే కోడిగుడ్డు పులుసు చేశాను. బాగుందండి కూర, సూపర్గా ఉంది. కోడిగుడ్లు బాగా ఫ్రై చేసుకోవాలండి. శుభ్రంగా ఒలుసుకొని గుడ్లు ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా వేపించేసుకోవాలండి. అంతే, ఏమీ వేయలేదండి ఇందులో, ఇంకా టమాటాలు వేయలేదు, ఏమీ వేయలేదు. చాలా సింపుల్గా వండుకున్నదే బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఇలాగా. ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. ఉప్పు వేసాం కాబట్టి గమ్మున ఎగిపోతాయండి. ఇందులో పసుపు మీద ఇందాక వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం కారము, పసుపు ఉప్పు ఇందాక వేసేసుకున్నా. 2 చెంచాలు కారం వేసాను. 1 గ్లాసు వాటర్, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు పిసికి పులుపు వేసుకోవాలండి. పులుపు వేసేసుకున్నాము. ఒక 5 నిమిషాలు ఉడికితే ఉడికిపోయినట్టు అయిపోయింది కూర. ఎంతో సింపుల్గా చేసుకునే కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుందండి. ఇది కరివేపాకు టేస్ట్, ఆ ఫ్లేవర్ అందులో కనపడుతుందండి. ఇలా కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ వేరు, కరివేపాకు ఫ్లేవర్ సపరేట్గా వేసుకోవాలి. కూర రెడీ అయిపోయిందండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.